ఒకరోజు ఒక అందమైన బీచ్కి ఒక చిన్న పిల్లాడు వెళ్తాడు. అక్కడ అతను బాగా దాహం వేసి నీళ్లు తాగుతాడు. ఆ నీళ్లు బాగా ఉప్పగా ఉండడంతో ఈ పిల్లాడికి కోపం వచ్చి విసుగ్గా వచ్చి అక్కడున్న ఇసుకలో యువర్ వేస్ట్ అని రాస్తాడు. కాసేపు అయ్యాక ఆ బీచ్కి ఇంకొంత దూరంలో ఇంకొక మనిషి అలా వెళ్తూ చేపల కోసం తిరుగుతాడు. కానీ అతనికి ఒక అందమైన వజ్రం దొరుకుతుంది. ఆ వజ్రాన్ని చూసి అతను మురిసిపోయి అదే ఇసుకలో యువర్ ద బెస్ట్ అని రాస్తాడు. ఇలా ఇద్దరు ఒకే సమయానికి రాస్తారు. అలా రాసిన 5-10 సెకండ్లలో సముద్రపు పెద్ద కెరటం వచ్చి ఆ రెండు రాతల్ని కొట్టేస్తుంది. లైఫ్ కూడా అంతే. ఒక్కొక్కసారి మనం ఎదుగుతున్నా పడిపోతున్నా జనాలు మనల్ని తిడతారు, పొగుడతారు. కానీ పొగడ్తలకి ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకుండా, తిట్లకి అండర్ కాన్ఫిడెంట్ అవ్వకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎదుటవారి మాటలు పట్టించుకుంటూ పోతూ ఉంటే మన పని అక్కడే ఆగిపోతుంది. ఇసుకలో రాసిన రాతలకి కెరటం ఆగిపోయిందా? మనం కూడా అంతే. మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేదే ఇంపార్టెంట్. ఎవరి మాటలు పట్టించుకున్నా మనల్ని మనమే తక్కువ చేసుకున్నట్టు. ఒక్కసారి ఆలోచించండి. జాగ్రత్త.